దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఉపమానముల శీర్షికలో మనం ఉన్నాం. మత్తయి సువార్త 21:28 నుండి 32 వచనాలు. మాథ్యూ 21:28-32. మీకేమి తోచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వారి వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా అన్నట్లు పశ్చాత్తపడకపోతేరి. అంటే యేసు ప్రభు ఎవరిని ఉద్దేశించి ఉపమానం చెప్తున్నాడు? మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయము సంపూర్ణంగా చదివినప్పుడు మీకు తెలుస్తుంది. యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా యెరూషలేములో జయప్రవేశము చేస్తున్నాడు. మందిరంలో క్రమము లేని తనాన్ని గద్దిస్తున్నాడు. ఆయన దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చు వారిని, బల్లలను, గువ్వలను అమ్మువారిని, పీఠలను పడద్రోసి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇది మరి మీరు ఎలాగూ దీన్ని దొంగల గుహగా చేసినారు అని గద్దిస్తున్నాడు. అంటే మందిరంలో ప్రవేశించి ఇలాగూ మరి మందిరాన్ని శుద్ధి చేయడం ఆనాటి మత నాయకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ గమనిస్తున్నారన్నమాట. గమనించి ప్రభువును అడుగుతున్నారు. 23వ వచనం. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? అంటే ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయినారు. అంటే వారికి ఎటు తోచలేదన్నమాట. ఎవరు అసలు? వారు యేసు ప్రభు దైవ కుమారుడని నమ్మరు. మందిరాన్ని శుద్ధి చేసిన తర్వాత యేసు ప్రభు గుడ్డి వారిని, కుంటి వారిని దేవాలయములో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. ఒక్క దిక్కు చూస్తున్నప్పుడు మండిపడుతున్నాడు, బల్లలు పడద్రోస్తున్నాడు, ఆ క్రయ విక్రయం చేసే వారిని వెళ్ళగొడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. మరి ఒక దిక్కు చూసినప్పుడు గుడ్డి వారిని, కుంటి వారిని చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఎంత కనికరం గల ప్రభు! సత్యం కొరకు ఎంత ఉగ్రుడైతున్నాడు! ఇవన్నీ చూస్తున్న ఈ మత నాయకులు చాలా అబ్బురపడుతున్నారు అన్నమాట. అందుకే ప్రభు దగ్గరకు వచ్చి, అసలు ఈ అధికారం ఎవరిచ్చినారు నీకు? ఇంత అధికారం గలవానిగా ప్రవర్తిస్తున్నావు. అప్పుడు యేసు అంటున్నాడు 24వ వచనం, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. వారు అడుగుతున్నారు, ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావు? అప్పుడు ప్రభు మరి ఒక ప్రశ్న ద్వారా వారిని చెక్కించుకుంటాడు. మీరు యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగింది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. అప్పుడు వారు తికమకైపోతున్నారు. ఏం చెప్పాలనో వారికి తెలియడం లేదు. పరలోకం నుండి వచ్చిందని మనం చెప్తే, మరి అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మడం లేదని అడుగుతాడు. మనుషుల వల్ల కలిగిందంటే జనులు తప్పకుండా తిరగబడతారు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను గురించి వారు ఏమీ చెప్పలేకపోతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరేమి నాకు చెప్పడం లేదు కాబట్టి నేను కూడా ఏ అధికారం వల్ల చేయించున్నానో అది మీకు చెప్పను అని వారితో చెప్పుతూ ఒక ఉపమానము
వెంటనే మరి చూడండి, ప్రభుకి ఎప్పుడు జాలి కనికరం. అటువంటి కఠినాత్మలు హేళన చేస్తున్నారు, తప్పు పట్టడానికి చూస్తున్నారు, ప్రభువును ప్రశ్నిస్తున్నారు, అధికారాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అయినను ప్రభు ఒక జాలి గుండె చూడండి, వారికి కూడా అర్థం చేయడానికి, వారితోనే ప్రశ్నకు జవాబు వారి నోటి నుండి రాబట్టాలని ప్రభువు ఈ ఉపమానము మరి బోధిస్తున్నాడు. ఏమని ఉపమానం? ఒక మనుషుడికి ఎంతమంది కుమారులు ఉన్నారు? హల్లెలూయా, 2 కుమారులు ఉన్నారు. ఇద్దరికి వ్యక్తిత్వం వేరువేరుగా ఉంది. 2 కుమారులు ఉన్న ఈ మనుషుడు మొదటి కుమారుని పిలిచి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా మొదటి కుమారుని పిలిచినాడు. పిలిచి, ఈరోజు నువ్వు పోయి నా ద్రాక్ష తోటలో నువ్వేం చేయి, పని చేయమన్నప్పుడు వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. మొదట ఏమన్నాడంటే, మొదటి కుమారుడు పోయి పని చేయి నా ద్రాక్ష తోటలంటే, ఈ ప్రథమ కుమారుడు ఏమన్నాడు? నేను పోను. చూడండి, పోనంటే అవిధేయతనే కదా, అదొక అవిధేయత, మాట ద్వారా అవిధేయత. కానీ ఆ కుమారుడు వెంటనే తన మనసును ఏం చేసినాడు? మార్చుకున్నాడు. హల్లెలూయా చెప్దామా? అతడు పిమ్మట మనసు మార్చుకొని పోనన్న వ్యక్తి వెళ్తాడు. వెళ్ళి తండ్రి చెప్పిన పనిని చక్కగా నిర్వహిస్తాడు. 30వ వచనం, రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా రెండవ కుమారుని పిలుస్తున్నాడు, నువ్వు పోయి నా ద్రాక్ష తోటలో పని చేయి. 30వ వచనం, అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పు. వాడు, అయ్యా పోదునా నేను, కానీ పోలేదు. అప్పుడు వీరిని అడుగుతున్నాడు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. వారితోటే ప్రశ్న అడుగుతున్నాడు. వారేమో ప్రశ్నలు అడగాలని వచ్చారు. ఇప్పుడు యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినాడు? మీరు చెప్పండి, ఎవరు చేసినారు? మొదటి వాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. మొట్టమొదట వాడేమో ఫోన్ అన్నాడు, కానీ వాడు ఫోన్ అని మనసు ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు. అయ్యో, నా తండ్రి ఇచ్చిన పని నేను చేయాలి, నన్ను కష్టపడి కానీ పెంచి పెద్ద చేసినాడు. నా తండ్రి అడిగింది నేను తప్పకుండా చేయాలి, విధేయత నేను చూపాలి, ఆయన నాకు ఇచ్చిన పనిని నెరవేర్చాలి, నా తండ్రి ఇష్టము నేను నెరవేర్చాలని మనసు మార్చుకొని వెళ్ళినాడు. రెండో వాడేమో పోతానన్నాడు. పోతాం బిడ్డ అంటే పోతా అన్నాడు. అప్పుడు తండ్రికి ఏం కలిగింది? సంతోషం. మొదటి వాడు పోనన్నప్పుడు తండ్రికి ఏం కలిగింది? దుఃఖం కలిగింది. కానీ ఆ దుఃఖము పిమ్మట ఏమైపోయింది? సంతోషమైంది. కానీ ఈ సంతోషం ఏమైంది? దుఃఖమైంది. ఎందుకంటే వాడు పోలే. నాకు అనిపిస్తుంది ఇద్దరు కూడా కొద్దిగా అవిధేయత చూపెట్టినారు. మొదటి వాడు మాట యందు అవిధేయత చూపెట్టినాడు, రెండవ వాడు క్రియ యందు అవిధేయత చూపెట్టినాడు. మనం విశ్వాసులుగా ఉండి మాట యందు అవిధేయత చూపెట్టకూడదు, క్రియ యందు కూడా అవిధేయత చూపెట్టకూడదు. హల్లెలూయా. ఇక్కడ వారి నోటి ద్వారానే చెప్పనిస్తున్నాడు. వీరంతా ప్రశ్నలు అడిగి ప్రభువును చిక్కులు పెట్టాలని వచ్చినారు, కానీ వారితో అడుగుతున్నాడు, ఇద్దరిలో తండ్రి ఇష్టం నెరవేర్చిన వాడు ఎవడు అంటే వారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అందుకు వారు మొదటి వాడే అని. మీరు కూడా ఏమన్నారు? మొదటి వాడే. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, చూడండి ఇంత బరువైన మాట. అప్పుడు యేసు అంటున్నాడు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదు. వారిని అంటున్నాడు అన్నమాట. వాళ్ళతోటి జవాబు చెప్పించినాడు. ఇప్పుడు వాళ్ళతోనే అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రము మేము తూచా తప్పకుండా అనుసరిస్తున్నామని గర్వపడుతున్నారు. మీరు స్వనీతిమంతులు, మీరు యోహాను చెప్పిన బోధన వినరు. యోహాను ఏమని బోధ చేసినాడు? మీరు మారు మనసు పొందండి. మారు మనసు యోహాను బోధ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఆ దినములందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయి. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను ప్రభు కంటే ముందుగానే వచ్చేసినాడు. సుంకర్లు వేషాలు మారు మనసు పొందుతున్నారు యోహాను బోధ విని.
సుంకర్లు మారుమనసు పొందుతున్నారు. పాపులు యోహానిచ్చే బోధకు మరి వైపు తిరుగుతున్నారు, మారుమనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. వేశ్యలు మారుమనసు పొందుతున్నారు. కానీ మత ప్రవీణులు, వీరు మత నాయకులు అహంకారంతో ఉండేవారు. అంటే ఆనాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఇప్పుడు చదువుతున్నాం. అంటే వారు యేసు ప్రభువును నమ్మలేదు, యేసు ప్రభు మీద వారు ప్రేమ చూపలేదు. పాత నిబంధనలు చూసిన ప్రవక్తలు ఎన్నో మార్లు యేసు ప్రభువు యొక్క రాకడ గురించి, శిలువ మరణం గురించి అన్నీ కూడా చక్కగా ప్రవచించినారు. మరి అతడే ఈ ప్రవక్త అని, మెస్సయ్య అని, దైవకుమారుడని వారు ఏమాత్రం నమ్మడం లేదు. యోహాను చెప్పే బోధన వారు తృణీకరిస్తున్నారు. వారి కొరకే మరి ఇంత గొప్ప రక్షణ ఏర్పాటు ఉందని వారు గ్రహించడం లేదు. అందుకే ప్రభు ఒకసారి అంటాడు కదా, పంది ముందు ముత్యము వేయకుని. అంటే వారు దాన్ని గ్రహించడం లేదు, తృణీకరిస్తున్నారు. కానీ సుంకరులు, పాపులు మారు మనసు గురించిన ఉపదేశాన్ని విని వారు మనసులు మార్చుకుంటున్నారు, వారు పాపాలు ఒప్పుకుంటున్నారు, పశ్చాత్తపడుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. అందుకే సుంకర్లు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారని నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ ఇద్దరు కుమారుల గురించి ఉపమానం చెప్తూ ఎందుకు ఇలాగన్నాడు అంటే, ఈ సుంకర్లు, వేశ్యలు వారికి ధర్మశాస్త్రము లేక దేవుని నీతి ఈ గురించిన మర్మాలు ఏవి తెలియదు. కానీ వారు మారు మనసు గురించిన ఉపదేశాన్ని విని వారు తమ మనసులు మార్చుకున్నారు. మొదట వారు కఠినంగా ఉన్నారు, పాపంలో ఉన్నారు. కానీ వారు మారు మనసు పొందినప్పుడు పరలోక రాజ్యానికి వారు వెళ్తున్నారు. అందుకే 31లో చూడండి, యేసు అంటున్నాడు, సుంకర్లు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను. యోహాన్ని ఎవరు పంపినారు? దేవుడే పంపినాడు. మారు మనసు బోధ మరి ఇశ్రాయేలు ప్రజలకు బోధించడానికి, వారి పాపముల నుండి విడిపించడానికి, ప్రభు మార్గము సరళం చేయడానికి, యేసు ప్రభు యొక్క ఆగమనం గురించి బోధించడానికి యోహాను అంటాడు కదా, ఇదిగో నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇస్తాను. అంటే ఇక్కడ మనం ఇద్దరు కుమారుల గురించి చూసాం. ఒకడు పోనన్నాడు, కానీ మనసు మార్చుకున్నాడు. దేవునికి ఎప్పుడు ఏం కావాలి? మారు మనస్సు. చెప్పండి పదం, మారు మనసు కావాలి. ఈ మారు మనసు ఉందా? యేసు ప్రభు వేషధారులను చూసినప్పుడు ఎంత ఖండించినాడో చూడండి. మత్తయి సువార్త 23, ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీరు వేషధారులు, వీరిలో కనికరం లేదు, ప్రేమ లేదు, యేసు ప్రభువును వారు రక్షకునిగా స్వీకరించడం లేదు, యేసు ప్రభువును విశ్వసించడం లేదు, ప్రభువును ప్రేమించడం లేదు. అటు వారిని ప్రభువు ఏమంటున్నాడు చూడండి 23. అప్పుడు యేసు జనసమూహలతోనూ తన శిష్యులతోనూ ఇట్లనను, శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠం అందు కూర్చుని వారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనడు, కానీ వారి క్రియల చొప్పున చేయకూడదు. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయ శక్యము గాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనా వాటిని కదిలింపనున్నారు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ ఇక్కడ 13వ వచనం చూడండి, 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులు, వేషధారణ శాస్త్రులైన పరిసయ్యులు, మీరు మనుషులైన పరలోక రాజ్యమును మోయుదురు, మీరందరూ ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయ. బుటకం, నాటకం, కపటం ఇవన్నీ వదిలిపెట్టాలి. ఆయనకు నీ హృదయము తేటగా ఉన్నదంట. ఏం దాచిపెట్టుకుంటావు దేవుని దగ్గర? ఒప్పుకో, నీ పాపాలన్నీ ఒప్పుకో, ప్రతిరోజు కడుగబడు, యేసుక్రీస్తు రక్తమందు కడగబడు. ఏవా కడుగు తండ్రి, నీ రక్తం ద్వారా నా ప్రతి అవయవాన్ని కడుగు ప్రభువా, పరిశుద్ధత నాకు దయచేయి. భక్తి గలవారిగా నటిస్తూ దేవుని శక్తిని వారు ఆశ్రయించరని 2 తిమోతి 3:5లో ఉంది. వారు పైకి ఎలాగున్నారు? భక్తి కలిగిన వారుగా ఉన్నారు. మనుషులు చూడడానికి కాదు, మన క్రియలు చేయడం. నువ్వు దశమ భాగం ఇచ్చినావు, దేవుని అంత టామ్ టామ్ చేయడానికి కాదు, అవన్నీ దేవుడు చూస్తున్నాడు అన్నమాట. నీ హృదయం ఒక స్థితి ఆయన చూస్తున్నాడు.
హృదయము కల్మషము, కపటము, బయట వేషధారంతో నిండి ఉండి ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. చప్పటి కొట్టి దేవుని స్తుతించాడు. హల్లెలూయా. యథార్థంగా ప్రార్థన. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నేనేం చేస్తుంది? వెలిగిస్తుంది. కల్మషం అంతా తొలగిస్తుంది, నీ పాపం అంతా పరిహరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. 16వ వచనం చూడండి. అయ్యో అంధులైన మార్గదర్శకులు, ఎంత కోపం ప్రభువుకు వేషధారులని. వాళ్ళే గుడ్డోళ్ళు, ఆ గుడ్డోళ్ళు ఇంకో గుడ్డి వారిని ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. ఇంకోసారి 17వ వచనం. అవివేకులారా అంటున్నాడు. తెలివి లేనోళ్ళ, అవివేకులారా, అంధులారా. అంధులారా అంటే గుడ్డివారా. 19వ వచనం కూడా అవివేకులారా, అంధులారా. 23 చూడండి. అయ్యో వేషధారులైన, అయ్యో అని ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు అన్నాడు. హల్లెలూయా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ, సోపులోనూ, జీలకర్రలోనూ 10వ వంతు చెల్లిస్తారు. పుదీనాలో 10వ వంతు, జీలకర్రలో 10వ వంతు, 10వ వంతు చెల్లిస్తున్నారు. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును ఏం చేసినారు? విడిచిపెట్టినారు. 24వ వచనంలో మంచి మాట అంటున్నాడు. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అన్ని చిన్న చిన్న దాంట్లో చాలా చాలా పట్టుదల, పెద్దవన్నీ మింగేస్తూ ఉన్నారు. అంటే ప్రభు కోపం మండుతుందన్నమాట. రెండవ కుమారుని ఆ స్వభావాన్ని సూచిస్తుంది ఈ మాటలన్నీ. వాడు ఏమన్నాడు? నేను వెళ్తా అన్నాడు. వెళ్ళినాడా? బీద విధవరాలు తనకు కలిగిందంతా తెచ్చి ఆ 2 కాసులు ఇస్తుంటే ఎవరు చూశారు? ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు నీ పై రూపాన్ని చూస్తున్నారు. ప్రభు నీ యొక్క తలంపులు గమనిస్తున్నాడు, నీ యొక్క ఉద్దేశాలు గమనిస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ నోటి మాటను గమనిస్తున్నాడు. ఇప్పుడు 2వ కుమారుడు నోటి మాట అనేసినాడు కదా, వెళ్తా అన్నాడు. అబద్ధమే కదా అది. వెళ్తా అని వెళ్ళాడా? వెళ్ళలేదు. అందుకే దావీదు భక్తుడు ఇలా ప్రార్థిస్తాడు. దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారము అవులును గాక. నోటితో ఒకటి, క్రియల్లో ఒకటి. నోటితో పలికేది క్రియల్లో చూపేదానికి ఏ పొంది లేదు. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వాట్ యు స్పీక్ అండ్ వాట్ యు యాక్ట్. అలాగూ దేవుని బిడ్డలు ఉండకూడదు. 27వ వచనం చూడండి. 23, 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఈ శాస్త్రులు, పరిచయులు యేసుప్రభు యొక్క అధికారాన్ని ప్రశ్నించడానికి వచ్చారు. కానీ ఎంత హై డోస్ ఇచ్చాడు కదా యేసుప్రభు. వాళ్ళ నోటితోనే పలికించినాడు. ఎవరు 2 కుమారులు, ఎవరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వారే పలికినారు. ఏమని? మొదటి కుమారుడని. 2వ కుమారుడు మాట మార్చుకున్నాడు. మొదటి కుమారుడు మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని తండ్రి ఇష్టం నెరవేర్చినాడు. 2వ కుమారుడు తన సొంత చిత్తం నెరవేర్చుకున్నాడు. మాట ఇచ్చినాడు, దాన్ని నిలుపుకోలేదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రం అంతా కంఠపాఠం నేర్చుకున్నారని, ధర్మశాస్త్రంలో మీరు ప్రావీణ్యులని, పండితులని మీరు అలాగ అహంకరిస్తున్నారు. కానీ మీకంటే ముందుగా సుంకరులు, పాపులు మారు మనసు పొందినారు, దేవుని వాక్యం విని అంగీకరించినారు. కాబట్టి మీకంటే ముందుగా వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. మీరు ఎలాగున్నారు? సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. 28వ వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమముతోనూ నిండి ఉన్నారు. మారు మనసు తగిన ఫలము మనము ఫలించాలి. మనుషుల కొరకు మన భక్తి, మన నీతి, మనుషులకు కనబడవలనని మన మంచి కార్యాలు ఏనాడు చేయకూడదు. ప్రభు దృష్టికి నీవు అంగీకారం పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి. ఇక్కడ వాక్యంలో లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి, 7వ వచనం. అటువలే 15:7 లూకాసు వార్త. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషం కంటే
మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 99 మంది నీతిమంతులు ఉన్నారు. అవును, వారు ఏ పాపం చేయడం లేదు. ఆల్రెడీ దే ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, మనమందరం నీతిమంతులు. యేసు ప్రభు మన నీతిమంతులుగా తీర్చినాడు. మనకు మారు మనసు అక్కర్లేదు అనుకోండి. ఒక పాపి మన సభలో, మన సంఘంలో పశ్చాత్తాపమైన హృదయంతో మారు మనసు పొంది దేవునితో తిరిగితే పరలోకంలో ఎవరి విషయం ఎక్కువ సంతోషం ఉన్నది? పాపి విషయము. చెప్పలు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఒక్క పాపి విషయము పరలోకంలో గొప్ప సంతోషం. మారు మనసు గురించి ప్రకటన గ్రంథంలో ఏముందో చూద్దాం. ప్రకటన 2:5 చదువుతాను. నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను అనేక సంగతుల్లో మనం పడిపోతూ ఉంటాం. ఆ పడిపోయినప్పుడు అదే నేను అంటాను కదా, నువ్వు ఆఫీస్ వెళ్తున్నావు, ఆఫీస్ వెళ్ళేటప్పుడు పడిపోయినావు, సాయంత్రం దాకా అక్కడే ఉంటావా? పొద్దున 10 గంటలకు పడిపోయినావు, సాయంత్రం 6 గంటల దాకా అక్కడే ఉంటావా? పడిపోయినావో లేదో ఎంత తొందరలో ఎవరు చూడకుండా ధన్మని లేచి దులుపుకొని ఎవరు చూడలేదు అనుకుంటాం. అందరు చూసి ఉండొచ్చు, కానీ నీకేంటంటే పడి అదే స్థితిలో ఉండకూడదు. నేను తొందరగా ఏం కావాలి? లేవాలి. అయితే పాపంలో పడి ఉన్న నీవు లేవడానికి ఇష్టపడవా? ఎన్నాళ్ళు పాపం ఉంటావు? ఎన్నాళ్ళు నువ్వు పాప ఊపిలో ఉంటావు? ఎన్నాళ్ళు త్రాగుడనే అలవాట్లో ఉంటావు? ఎన్నాళ్ళు వ్యభిచారంలో ఉంటావు? ఎన్నాళ్ళు పేకాటలో ఉంటావు? ఎన్నాళ్ళు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తావు? పడినానన్నప్పుడు వెంటనే నీ చెయ్యి చాపితే ప్రభు నిన్నేం చేస్తాడు? నిలవబెట్టుటకు శక్తి మంతుడు. దేవుని స్తోత్రం. నీతి మంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని పశ్చాత్తాపడాలి. వేషధారణతో భక్తి నటించొద్దు. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందకుంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఆత్మ దేవుడు రాస్తున్నాడు ఏంటి? నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. విధేయత కావాలి. యు హావ్ టు ఒబే గాడ్. అబ్రహాము దేవునికి ఎంత విధేయుడైనాడో అంతగా దేవుడు ఆశీర్వదించినాడు. విధేయత వెంబడి ఆశీర్వాదం. కుమారుని అర్పించమంటే కుమారుని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళమంటే ఎక్కడ వెళ్తున్నానో కూడా తెలియకుండా బయలుదేరినాడు. విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. అబ్రహాము దేవుని ప్రేమించినాడు, దేవుని నమ్మినాడు, దేవునికి స్నేహితుడైపోయినాడు. దేవునికి స్తోత్రం. విధేయత ద్వారా దేవుని దీవెనలు, దేవుని తోడు, దేవుని స్నేహం మనం పొందుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి ఉంది, అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అంటే 2 కుమారుల గురించి ఉపమానం చెప్పినాడు. ఒకడు పోనని పోయినాడు, విధేయుడైనాడు, మారు మనసు పొంది విధేయుడైనాడు. ఒకడు పోతానని అబద్ధం చెప్పినాడు, పోలేదు, వాడు అవిధేయుడైనాడు. ఈ వాక్యం విన్న మనం కూడా మన జీవితంలో ఏదైనా అవిధేయత ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? దాని కొరకు దేవుని కనికరం పొందుకోవాలి. కొందరు ప్రార్థన చేస్తూనే ఉంటారు, పాపం కూడా సైడ్ బై సైడ్ చేస్తూనే ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో కురువిందం వలె వారి హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. వాత వేయబడిన మనస్సాక్షి, అలాంటి మనస్సాక్షి చాలా ప్రమాదం. నేను నరకంలోకి నడిపిస్తుంది. అది విస్పరింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు గుసగుసలాడుతూ ఉంటాడు. నువ్వు తప్పు చేయగానే పరిశుద్ధాత్ముడు అంటాడు, బిడ్డ ఇది నీకు తగదు, ఇది నీకు తగదు. పాపం చేయాలని సాతాను నిన్ను ప్రేరేపించినప్పుడు లోకాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ మనకు తగదు అని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. మనము క్రీస్తు వైపు తిరిగి దేవుని చిత్తమును చేయకపోతే మనం తప్పకుండా శిక్ష కొద్దిగా కాదు అధికంగానే పొందుకుంటామని ఈ మాటలతో నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్న ఏ బలహీనత అయినా, వ్యసనమైనా, ఏ పాపమైనా ఉంటే దేవుని సన్నిధిలో దాన్ని ఆయన పాదాల దగ్గర పడేద్దాం. వేషధారులను ద్వేషిస్తాడు ఆయన. వేశ్యలను ప్రేమిస్తున్నాను, సుంకర్లను నేను ప్రేమిస్తున్నాను. వారు నా మాట విన్నారు, వారు నా బోధ విన్నారు,
వారు మారుమనసు పొందినారు. అందుకే మీకంటే ముందుగా వేశ్యలను సుంకరులు పరలోక రాజ్యంలో చేరిపోతారని ఆనాడు మత నాయకులు, వేషధారులైన అహంకారులైన శాస్త్రులు, పరిసయ్యులు, మత బోధకులను ఖండిస్తున్నాడు ప్రభు. నీ రక్తం చేత వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, వాక్యం బోధించిన నన్ను, ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచునాయన. నీ మాట విని వణకడానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న ప్రతి వేషధారణ తొలగించండి నాయన. మా భక్తి, మా నీతి మనుషులు చూడడానికి కాదు, నీ దృష్టికి అంగీకారంగా ఉండాలని పైకి భక్తి గలవారిగా నటించి దేవుని శక్తిని త్యజించే గుంపులో మమ్మల్ని ఉంచకుండా నీతి పట్టాలపై నడిపించండి. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. మారు మనసును తగిన ఫలము ఫలించట కృప దయచేయండి. హల్లెలూయా. పాపమును ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టడానికి కూడా సహాయం దయచేయండి. నీ కనికరం పొందుకోవడానికి కృప దయచేయండి. రక్షణ మార్గము ప్రతి ఒక్కరికి మీరు బయలుపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా.